ఈరోజు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా లగచర్ల గ్రామంలో రైతుల్ని లాఠీ పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైల్లో పంపించిన విధానం మీద యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళ భూములు వాళ్ళకి కావాలని, మాకు బతుకు తెరువు లేదని, మేము రెక్కాడితే కానీ డొక్క నిండని జీవులమని లగచర్ల ఎస్టీలు లంబాడీలు రోడ్డు మీదకి వచ్చి రేవంత్ రెడ్డి గారు అన్న తిరుపతి రెడ్డి గారికి, కుండరెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి మీ సొంత నియోజకవర్గం ఇది, ఈ నియోజకవర్గంలో మేము ఓట్లేసి గెలిపించినాం, మమ్మల్ని కాపాడని చెప్పి కాళ్ళ వేళ్ళ పడ్డా కూడా రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఫార్మా విలేజ్ అని, ఇంకోసారి ఇండస్ట్రియల్ కారిడార్ అని రకరకాలుగా చెప్పుకుంటూ అక్కడ ఉన్నటువంటి రైతుల్ని పోలీస్ లాఠీ పెట్టి జులిపించి గుర్రాలతో తొక్కించే విధంగా అట్లాంటి కార్యక్రమాన్ని చేపట్టి రైతుల్ని ఒక భయానకమైనటువంటి వాతావరణంలో అక్కడ మహిళలను చూడకుండా మహిళల మీద కూడా పెద్ద ఎత్తున దాడి చేసి రాత్రి 12 గంటలకు ఆ ఇండ్ల మీద దాడి చేసి ఒక గజ దొంగల మాదిరిగా రైతుల్ని తీసుకెళ్లినటువంటి విజన్ చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు రైతు ద్రోహి అని చెప్పగానే కనిపిస్తున్నది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కన పెట్టుకొని హామీల్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల నుంచి డైవర్ట్ చేసుకోవడానికి ఈ సంవత్సర కాలంలో రోజుకొక డ్రామా తెర మీదకి తీసుకొస్తున్నాడు. అంటే డైవర్స్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు లగచర్లలో తమ భూములు తాము కావాలనేటువంటి పోరాటం చేసినటువంటి గిరిజన రైతులకి సంఘీభావంగా భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి అరెస్టు చేసినటువంటి దానికి నిరసనగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు వినతి పత్రాలు ఇచ్చి భారత రాజ్యాంగ హక్కుల ప్రకారం వాళ్ళని వెంటనే విడుదల చేయాలని కోరుతూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కుల్ని కూడా హరిస్తూ కేవలం మాట్లాడే స్వేచ్ఛనివ్వకుండా ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రభుత్వ వ్యతిరేక చర్యకు పూనుకున్నా వెంటనే అరెస్టు చేసి జైలు పంపేటువంటి ఒక దుర్మార్గపు సంస్కృతిని అవలంబిస్తా ఉన్నది. గతంలో 6 గ్యారెంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చి 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నిరంకుశ రాజ్యంగా మార్చేటువంటి రీతిలో వ్యవహారం చేస్తా ఉన్నది. దీనికి నిరసనగా ఇవాళ మేమందరం కూడా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి వాళ్ళ కళ్ళు తెరిచి భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలన కొనసాగాలని, వెంటనే తమ భూముల కోసం పోరాటం చేసినటువంటి రైతుల్ని బేషరతుగా విడుదల చేయాలని, అదేవిధంగా మా పార్టీ నాయకుడు వాళ్ళకు అండగా నిలబడ్డటువంటి నరేందర్ రెడ్డి గారిని కూడా వెంటనే బేషరతుగా విడుదల చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. లేకపోతే తప్పకుండా పెద్ద ఎత్తున రైతులందరినీ, గిరిజనులందరినీ ఏకం చేసి ఈ ప్రభుత్వం మీద పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు, మా నేత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, హరీష్ అన్న గారి సారథ్యంలో మా గజ్వేల్ పట్టణంలో లగచర్ల రైతులను బేషరతుగా విడుదల చేయాలి, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో లాఠీ రాజ్యమా ఇది లూటీ రాజ్యమా అనే విధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా తప్పు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబో దినాలలో తెలంగాణ యావత్ రాష్ట్ర రైతాంగం కూడా దీన్ని ఒక్కదాటిపై తెచ్చి ఈరోజు రైతుల సమస్యలు పక్కకు పెట్టి ఈరోజు అక్రమ కేసులు బనాయించి ఈరోజు లగచర్ల రైతులకు బేడీలు వేసి ఈవెన్ హాస్పిటల్ పోతే కూడా బేడీలు వేయడం అనేది చాలా విచారకరమైన విషయం. అందుకే నిరసన తెలియజేస్తూ మా పార్టీ శ్రేణులందరూ కూడా ప్రతాప్ రెడ్డి గారు, అలాగే మాధవ్ సింగ్ గారు, వివిధ మండలాల నాయకులు, పార్టీ అధ్యక్షులు అందరి ఆధ్వర్యంలో మా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇస్తూ మా నిరసన తెలియజేస్తూ ఇదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతే మూల్యం చెల్లిందక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి రైతులకు మద్దతుగా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.